హలో హాయ్ అండి. చాలా డబ్బులు పెట్టి మీరు శారీకి థ్రెడ్స్ అయితే వేయించుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఖర్చు లేకుండా ఈ వీడియో చూసేయండి. హలో హాయ్ అండి. నేనైతే ఫస్ట్ శారీకి థ్రెడ్స్ వేయడానికి అడిగానండి. అడిగితే 100 రూపీస్ అయితే చెప్పారు. నార్మల్ థ్రెడ్స్ అయితే అదే కాస్ట్లీ మోడల్స్ అది వేయాలంటే 150-200 పడుతుంది అని చెప్పారు. అయితే నేనే వేసేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం శారీని ఇలా ఉంటుంది కదండి మీ శారీ. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా సీజర్తో ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మధ్య మధ్యలో కట్ చేసుకుంటే ఈ తాళ్ళు ఉన్నాయి కదండి, ఇలా పీకితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా. ఇంకోటి ఫస్ట్ నాచెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ థ్రెడ్స్ అనేవి అక్కడ వచ్చేస్తాయండి. ఫస్ట్ చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం అంతా శారీకి 1 మీటర్ అలా ఉంటుందండి వెడల్పు. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. మనం ఒక అరగంటలో ఇదంతా వర్క్ ఫినిష్ చేసేది చూసారు కదా. అలాగే కటింగ్ చేసి మొత్తం అంతా తీసేసానండి. మీకు ఇంకా పొడుగు థ్రెడ్స్ అయితే కావాలంటే మనం ఇక్కడ పైన లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ఇలా దారాలు తీసేస్తే మనకి ఎంత కావాలో హైట్ అంత వస్తాయండి. ఈ ముళ్ళు అనేవి చూసారు కదా, మీకు చూపిస్తున్నాను. నేను తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నాకైతే నార్మల్ శారీ అండి ఇది, అందుకని చెప్పి నేను నార్మల్ ఒక థ్రెడ్ 1 ముడి వేసుకుంటే చాలా అని అనుకున్నాను. అంటే తక్కువలో 100 రూపీస్ ప్రైస్ చెప్పారు కదా ఇలా అడగడానికి. అదైతే నేను ఫస్ట్ ట్రై చేశానండి. నాకైతే బాగా వచ్చింది. ఫస్ట్ శారీ అంతా ఇలా తీసుకున్నాక ఒక పెట్టుకోండి. ఒక ఫింగర్కి మనకి స్టార్టింగ్లో లైన్ ఉంటుంది కదా, అంత థ్రెడ్స్ ఇలా ఫింగర్తో పెట్టుకోండి. ఫస్ట్ టైం అయిన వాళ్ళకైతే నార్మల్గా ఇలా చేతికి ఎంత వస్తుందో అంత వచ్చినప్పుడు వాటిని 3 వేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. చూసారు కదా, నేను ఫస్ట్ 1 3 వేసాను, తర్వాత అలాగే తీసుకుని ఇంకొక 3 వేసాను. చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో వేసుకుంటారండి ఇలాగే. మనకి టైం లేదన్నప్పుడు బయట వేయించుకోవచ్చు. నార్మల్ ఇలా థ్రెడ్స్ వేయడానికి అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ ముళ్ళన్నీ వేసాను చూసారు కదా. దీనిపైన మనం కావాలంటే పూసలు కూడా, వైట్ కలర్ పూసలు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. శారీకి 2 కలర్స్ వస్తే అందులో 1 కలర్ పూసలు తక్కువ కాస్ట్లో తెచ్చుకుని మనం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ థ్రెడ్స్లో మన దగ్గర ఉన్న థ్రెడ్స్ కూడా కలిపి ముళ్ళు అనేవి వేసుకోవచ్చు. అది కూడా మీకు త్వరలోనే వీడియో చేసి చూపిస్తాను. చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఎలా ఉందో చూడండి. మొత్తం ఇలాగే ఒక్కొక్క థ్రెడ్ అంటూ తీసుకుని నేను నా ఫింగర్తో అన్ని ముళ్ళు వేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలా చిన్న చిన్న తక్కువలో ఈజీగా చేసుకోగలం అనేవన్నీ మనం చేసుకోవాలండి. మనకు టైం లేదు, కష్టంగా ఉన్నవన్నీ మనం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. వీడియో అయితే ఎలా ఉందో, మీకు ఉపయోగపడిందో లేదో కామెంట్ చేయండి. వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.